తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లి టీఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన మహానాడు వర్చువల్ కార్యక్రమం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి కావడం, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, లోకేష్లతో తాను కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దాదాపు 1872 క్లస్టర్ల ద్వారా మహానాడు వర్చువల్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడం తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నారా లోకేష్ రాష్ట్రానికి 25% పెట్టుబడులు తీసుకురావడం జరుగుతుందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లను అమలుపరిచే క్రమంలో తెలుగుదేశం ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం పింఛన్ల చెల్లింపులో ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 4.5 క్లస్టర్ ఇన్ఛార్జీలు వీరబోయిన గంగాధర్, కోడూరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొమ్ము సురేంద్ర, టీడీపీ మండల అధ్యక్షులు కొనతం రఘుబాబు, ప్రధాన కార్యదర్శి మన్నెం జితేంద్ర, జాఫర్ సాహెబ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తోటపల్లి గూడూరు సహకార బ్యాంకు చైర్పర్సన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, పేడూరు సహకార బ్యాంకు చైర్పర్సన్ గూడూరు నారాయణ, ఆయా క్లస్టర్లలోని తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించడంతో పాటు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. Please subscribe SS News AP.